హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి అనకాపల్లి దగ్గర ఉన్న రాజపాలెంలోని సూర్యనారాయణ స్వామి గుడి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి సూర్యనారాయణ స్వామి గుడి అయితే కొండపైన ఉంటుంది. అలాగని రోడ్డుకి కొండపైన ఉన్న గుడికి అంత డిస్టెన్స్ అయితే ఉండదు, ఒక 3 లైన్స్ లాగే ఉంటుంది అంతే. చూస్తున్నారు కదా, ఇదంతా కొండపైన గుడి అనమాట. మనకి సిట్టింగ్ ఏరియా కూడా ఉంటుంది, వెళ్ళే దారిలో కూడా గుళ్ళు ఉంటాయి, వాష్రూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇప్పుడైతే మన సూర్యనారాయణ స్వామి గుడి అయితే మీకు చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, లోన సూర్యనారాయణ స్వామి విగ్రహం అయితే ఉంది గోల్డ్ కలర్లో. ఇంక ఇటువైపు వినాయకుడిని, అటువైపు కూడా దేవుడిని పెట్టారు వినాయకుడిని. ఇదంతా గుడి అండి. మనకి గజస్తంభం, ఆవు, ఇలా చాలా అంటే చాలా విగ్రహాలు పెట్టి గుడి అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి పాముతో కూడా గుడి ఉంది అండి. గుడి పేరు వచ్చేసి తెలియదు, కానీ ఇక్కడ విగ్రహం ఉంది. ఇలాగ పాములన్నీ వెనకాతలు ఉంటాయి. అలాగే అక్కడ మనం కొబ్బరికాయ కొట్టుకునేది కూడా అక్కడే ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ చిమ్టుబాయి వచ్చాడు. ఆంజనేయ స్వామి విగ్రహం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఆంజనేయ స్వామి విగ్రహం మనకు కొండ కింద నుంచి కూడా కనబడుతుంది విగ్రహం అయితే. ఎందుకంటే ఇక్కడ దీపాలు పెడతారు అమ్మవారికి. ఇక్కడైతే మనకి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి. అలాగే మనం అలా బయటకు వస్తున్న కొద్దీ మన గుళ్ళు ఇంకా కనబడతాయి. ఇక్కడైతే మనకి వినాయకుడు స్వామి గుడి అయితే పెట్టారు. అలాగే ఇక్కడైతే చూసారు కదా, చాలా అంటే చాలా గుళ్ళు ఉంటాయి మనకి. ఇక్కడ నేను పేర్లు చూడలేదు. గజస్తంభం కూడా అక్కడ ఇంకోటి ఉంది. ఇదిగోండి, ఇదంతా మన కొండ ఎక్కడానికి. మొన్న పండగ అవడం వల్ల టెంట్లు అన్నీ ఇక్కడే వేసి ఉంచారు. మొన్న ఆదివారం అయితే మనకి సూర్యనారాయణ స్వామి పండగ అయితే అయ్యింది కదండి. అప్పుడైతే అసలు గుడి అయితే ఖాళీయే లేదు, అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేదు. అందుకే మేమైతే ఇప్పుడు వచ్చాము. ఇప్పుడు చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఎవరు లేరు కూడా ఎక్కువ మంది. సో మేమైతే ఇప్పుడు వచ్చాము. చాలా మంచిగా దర్శనం అయితే అయ్యిందండి. ఇదిగోండి, ఇదంతా బయటన అనమాట మనకి. ఇప్పుడైతే ఇలా బయటని కొండ దిగేస్తున్నాం. ఇంక మేము గుడి అంతా చూసుకొని దర్శనం చేసుకొని ఇంక ఇలా కొండ దిగేస్తున్నాము. చూస్తున్నారు కదా, వెళ్ళే దారిలో మనకి వాష్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇంకేం టెన్షన్ కూడా ఉండదు. ఇదంతా కొండేనండి. ఇప్పుడు కొండను మనం దిగుతున్నాము. అంతేనండి, ఇంక మనం రోడ్డు మీదకి వచ్చేసినట్టే. జస్ట్ మనకి ఒక 3 లైన్స్ లాగా ఉంటుంది అంతే. ఇదిగోండి, అయితే మనకి కిందకి వచ్చేసి అక్కడ ఆర్చ్ కనబడుతుంది కదా, అదే. ఇంకా ఊర్లోకి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పండగ అవుతుందండి. సో అవన్నీ మీకు పెడుతున్నాను వీడియోస్. అవన్నీ పొలంలో ఉంటుంది అమ్మవారు, పెత్తేస్తెల్లమ్మ అంటారు. పొలంలో అయితే చేస్తారు అమ్మవారి గుడి. చిన్న గుడే ఉంటుంది, కానీ భక్తులు అయితే చాలామంది ఉంటారు. ఎందుకంటే ఆ గుడి కనబడుతుంది కదా, అదే అమ్మవారి గుడి. అలాగే ఇక్కడ గుడిసెలా కనబడుతుంది కదండి, ఇందులోని పైడితల్ల అమ్మవారు అయితే ఉంటారు. అమ్మవారిని ఇందులో పూజిస్తారు. అందరూ ఒకేసారి వెళ్ళడానికి అయితే అవ్వదు కాబట్టి కొందరు వెళ్ళి పూజిస్తూ ఉంటారు. పండగ అంతా బాగా చేసుకున్నామండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. వల్లూరులో చేస్తారు ఈ పండగ అయితే, పెత్తేసం తల్లి పండగ. ఇంకా మా ఇంటికి వచ్చేసాం, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా తోటలు ఉన్నాయి. బొబ్బస్కాయ చెట్టు, గులాబీ పువ్వుల చెట్టు, చాలా అంటే చాలా తోటలు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కోళ్ళు, గులాబీ పువ్వులు చూసినాక చెట్లకైతే ఎంత బాగా పూసాయి గులాబీ పువ్వులు. చెట్లకైతే బొబ్బస్కాయలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా పండలేదు, పండించాలి. అంటే అవి బియ్యంలో పెట్టేస్తే ముగ్గుతాయి అంట. చాలా అంటే చాలా తీయగా ఉన్నాయి. అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి. చూసారా, గులాబీ పువ్వుల చెట్టుకి మొత్తం పువ్వులతో నిండిపోయింది. మొత్తం రోజెస్తోనే ఉన్నాయి. రోజెస్ కూడా మనకి చాలా అంటే చాలా దగ్గరగా పెటల్స్ అన్నీ ఉండి ముద్ద పువ్వులాగా వచ్చిందండి. చాలా బాగున్నాయి. అలాగే మందారం చెట్లు, జాంకాయ చెట్లు, సపోటా చెట్లు ఇవన్నీ ఉన్నాయి. ఈ వ్యూ పాయింట్ అంతా డాబా ఎక్కితే మనకి ఇలా కనబడుతుంది. మొత్తం చెట్లతో నిండిపోయి ఉంటుంది. కొబ్బరికాయ చెట్లు, ఇంకా అరటికాయ చెట్లు, అరటిపళ్ళు చెట్లు, చాలా అంటే బొబ్బస్పళ్ళు చెట్లు, సపోటా చెట్లు చాలా అంటే చాలా వేశారు. పల్లెటూరులో ఉంటే అదే లక్కీ. అన్ని చెట్లు మన ఇంటి ముందే వేసుకోవచ్చు. అలాగే మా అక్కలకి గేదెలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదైతే మళ్ళీ అమ్మవారి గుడి దగ్గర అనమాట. మొత్తం పొలం మొత్తం మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి. అంత పొలంలోనే అవుతుందండి గుడి అంతా. ఇదిగో టమాటా చెట్లు ఇవన్నీ గుడి ముందే ఉంటాయి. ఇక్కడైతే టమాటీ కాయలు, దోసకాయలు అన్నీ బాగున్నాయండి. ఇప్పుడు అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను, చూడండి. ఈవిడండి పెత్తేస్తెల్లమ్మ. మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి.